సామాజిక సేవలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు తక్కువ కాలంలో చేరువైన వ్యక్తి బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల్లోకి రాను రాను అంటూనే ఎమ్మెల్యే సీటుకి గురిపెట్టారు. నిర్జీవ దశలో ఉన్న అప్పటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ఆదరణతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనుచరగణం అంతా బిఎల్ఆర్ఎస్ బ్రదర్స్ లా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండడం ఆయనకు కలిసి వచ్చింది. ఇంకేముంది, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఒక మెట్టెదిగారు. తన పొలిటికల్ లైఫ్ ను సుస్థిరం చేసుకున్నారు. అదే ఊపులో ఎమ్మెల్యే సీటు తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలుపొందడం వరుసగా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే బిఎల్ఆర్ అంటే సేవలకే పనికొస్తాడు, పరిపాలనకు పనికిరాడు అనే వదంతులు వ్యాప్తి చెందాయి. పాలనలో ఓనమాలు కూడా తెలియని వ్యక్తి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు, ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, నిధులు ఎలా తెస్తాడు అనే గుసగుసలు ఓపెన్ సీక్రెట్. ఇక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల విమర్శలు, దెప్పి పొడుపులు సరేసరి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బాహాటంగా ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో ప్రజల్లో కూడా బిఎల్ఆర్ పై అనుమానాలు మొదలయ్యాయి. అభివృద్ధి ఏం జరుగుతుందనే అసంతృప్తి, నిరాశభావం జనంలో వినిపించడం మొదలయ్యాయి. ప్రజల్లో జరుగుతున్న గుసగుసలు చెవిన పడడంతో స్పందించిన ఎమ్మెల్యే బత్తుల సైలెంట్ గా యాక్షన్లోకి దిగిపోయారు. విమర్శలకు చెక్ పెడుతూ పాలనపై పట్టు బిగించడం ప్రారంభించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ పెట్టారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడ సమస్యల గురించి తెలిస్తే అక్కడకు ఒంటరిగానే ఎంట్రీ ఇచ్చి స్వయంగా నిర్ధారించుకోవడం ప్రారంభించారు. ప్రజాసేవలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి, డాక్టర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన వెంట తిరుగుతూ తనకు గోతులు తవ్వుతున్న వారిపై ఓ కన్ను వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు ఎంతటి వారైనా, ఎవరైనా సరే మొహమాటం లేకుండా కత్తెర పెడుతూ వస్తున్నారు. తనకు చెడ్డ పేరు తెచ్చేవారిని గుర్తించి శుద్ధిమెత్తగా తిరస్కరించారే తప్ప ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్ కాంగ్రెస్ గూటికి చేరారు. కార్యకర్తలు జనం వ్యతిరేకించినా పట్టించుకోలేదు. మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్ ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ సీనియర్లతో మంత్రాలు జరిపి ఎమ్మెల్యే ఇష్టపడకపోయినా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీన్ కట్ చేస్తే మిర్యాలగూడలో ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ వర్గీయులకు మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మున్సిపల్ చైర్మన్ భార్గవ్తో సఖ్యతగా ఉండాలా వద్దా అన్న మీమాంసలో ఎమ్మెల్యే మునిగిపోయినట్లుగా టాక్ నడుస్తోంది. మున్సిపల్ చైర్మన్ తో సఖ్యతగా ఉంటే తన అనుచరగణం దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తన మార్కు చూపించడానికి పడరాని కష్టాలే పడుతున్నారు. దామర్చర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో ఎత్తిపోతుల పథకాలకు, ఎట్టకేలకు నిధులు మంజూరు చేయించారు. మిర్యాలగూడ పట్టణంలో 4 ఫ్లైఓవర్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఏడాది క్రితం తన తల్లి కాలం చేయడంతో నిలిపివేసిన సొంత సంక్షేమ పథకాలను మళ్లీ గాడిన పెడుతున్న వైనం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా లైన్లోకి తీసుకొస్తున్నట్లుగా టాక్. తనపై వస్తున్న విమర్శలను, వదంతులను చేతులతో చాకచక్యంగా తిప్పికొడుతూ తనకు రాజకీయ పాటలు తెలుసునని నిరూపించుకుంటున్నారు బత్తుల.